എവിടെ നിന്ന് തുടങ്ങിയാണ് നമ്മളല്ലേ? ഇപ്പൊ എവിടെ നിൽക്കുന്ന? ഹൈദരാബാദ്. നമ്മളിതിനി എങ്ങോട്ട് പോണ? സത്യം. ഇനി ഹൈദരാബാദ്, ഇത് കഴിഞ്ഞിട്ട് ഇനി മുകളിലോട്ട് പോകണം. അങ്ങ് മേലെ, അതായത് കറങ്ങി വേൾഡ് കറങ്ങി വീണ്ടും കേരളത്തിന്റെ അറ്റത്ത് വരണം. അതെ 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 അല്ലേ? അതെ. അജിനെ, എന്താടാ ഈ പോസ്റ്ററൊക്കെ നോക്കിയാണ് നമ്മള് തെലുങ്കിലാണ് അടിച്ചു വെച്ചിരിക്കുന്നത്. എടാ ഇതെന്താ പരിപാടി തുടങ്ങാത്ത? സത്യം, നമ്മൾ എപ്പോ വന്നതാണല്ലേ? ആങ്കർ എന്താ വരാത്ത? ഒരു കറക്റ്റ് ടൈം. വന്നു హాయ్. ఏంటి 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 തെലുഗു മലയാളി. പുള്ളിക്കാരിക്ക് മലയാളം അറിയത്തില്ല, എന്ത് വേണമെങ്കിലും തെലുഗു 6 മണിന്ന് പറഞ്ഞ 8:30 അതേണ്ടി. അവർക്ക് മലയാളം മക്കളെ മലയാളം അറിയില്ല എന്നാണല്ലോ വിചാരിച്ചത്. നമ്മള് പാലക്കാട് നിന്ന് നേരെ ഇപ്പോഴാ വന്നത്. ഹഷറേ, അലൻ, ചേച്ചി, ദേവരാജ്, വിനായക്, കൺഗ്രാറ്റുലേഷൻസ്. താങ്ക് യു. സൂപ്പർ ഡൂപ്പർ ഹിറ്റ്. താങ്ക് യു. കൺഗ്രാറ്റ്സ്. മക്കള് പോയിരിക്കേ. താങ്ക് യു. പോയിരുന്നോ മതിലിന്റെ പുറത്ത് കയറി ഇരിക്കുകയാണല്ലേ? Okay, let's have our superhero and also our Vara boys on stage, please. ఈ వాഴ సినిమాలో చేసినటువంటి బాయ్స్ అందరూ ఫస్ట్ టైం కేరళ నుంచి ఇక్కడికి వచ్చి ఇలా వాళ్ళ సినిమా ఇంత పెద్ద హిట్ అయిన దాన్ని ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక స్టెప్ చేస్తారు. హషీర్ కొంచెం స్టెప్ కానీ చూడకండి తేజకి. Alan will start. సాంగ్ ప్లీజ్. మనం మెల్లిగా స్కూట్ అవుదాం. రెడీ? 1 2 3 4 5 6 7. ఇలా మన మీదకి వస్తుంది అనుకోలేదు. ఎనీవే, యూవీ మీడియా, డాన్స్ ది సెపరేట్ రెమ్యూనరేషన్. ఇప్పటి నుంచి ఏ ఈవెంట్లో అయినా సరే డాన్స్ కావాలంటే అమర్ ప్లీజ్ టాక్ సెపరేట్లీ. కార్డియో అయిపోతుందమ్మా. డాన్సర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దట్స్ మై బాయ్స్. వెరీ గుడ్. మీరందరూ రెడీగా ఉండండి. పాపం వాళ్ళందరూ భయపడుతున్నారని చెప్పి నేను తేజాన్ని తీసుకొని వస్తే ఇక్కడ తేజ నన్ను తీసుకొని వచ్చాడు. ముందుగా తెలుగు సినిమా అభిమానులకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. ఇందాక వెళ్ళిపోయిన సతీష్ గారికి పిలుస్తారేమో స్టేజ్ మీదకి అని చెప్పి ముందే వెళ్ళిపోయినట్టున్నారు. సతీష్ గారికి అందరికీ నమస్కారం. ఈ సినిమా ట్రైలర్లో లేకపోతే ఈ ప్రోమోస్ కానీ కట్ చేసిన ప్రోమోస్ కానీ వాటిని చూస్తుంటే అందులో ఎంత ఊపు ఉందో ఇక్కడున్న బాయ్స్ అందరిలో అంత ఊపు ఉంది. చాలా ఇది మనం ఇస్తున్న వెల్కమ్. మలయాళం నుంచి వస్తున్న హీరోస్కి కానీ మిగతా వాళ్ళకి కానీ మనం ఇస్తున్న వెల్కమ్ ఇది. నేను చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను. అంటే మనం మలయాళం సినిమాలు చూసినప్పుడు కానీ లేకపోతే కొన్ని సినిమాలు కన్నడ చూసినప్పుడు కానీ అవన్నీ చాలాసార్లు వావ్ చాలా క్రేజీగా తీశారు అని అనిపిస్తుంది. కానీ మీ ప్రేమ మాత్రం ఇక్కడ ఉన్నట్టు ఇంకా ఎక్కడా ఉండదు. తెలుగు సినిమా ఆడియన్స్ ఇచ్చే ప్రేమ ఇది ఇంకెక్కడా దొరకదు. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు బీ ప్రెజెంట్ ఇన్ అన్ ఎరా వేర్ ఇలాగా ఏ భాషతో సంబంధం లేకుండా వస్తున్న ప్రతి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్న మన తెలుగు ఆడియన్స్ మధ్యలో నేను ఒక ఆడియన్స్గా ఉండటం, ఇలాంటి టైమ్స్లో నేను ఒక యాక్టర్గా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా అండ్ దెన్ నేను ఇక్కడ ఉండడానికి ఫస్ట్ ముఖ్యమైన రీజన్ మా సాహు గారు. నాకున్న
మిత్రుల్లో లేకపోతే బ్రదర్స్లో లేకపోతే వెల్ విషర్స్లో మంచి వ్యక్తి మొహమాట పడే వ్యక్తులు వాళ్ళల్లో టాప్ 5 పేర్లు చెప్పమంటే అందులో సాహు గారి పేరు కూడా ఉంటుంది. సో ఆయన అంత హార్ట్ఫుల్ మనిషి కాబట్టే, అందరికీ మంచి జరగాలని కోరుకునే మనిషి కాబట్టే ఇలాంటి సక్సెస్లు ఆయన కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. ఇయర్ స్టార్టింగ్ 355 కోట్లతో చేశారు సాహు గారు ముందు బోని. దాని తర్వాత ఇయర్ ఇలా సాగుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్లో ఇంకొక సక్సెస్ కూడా మీరు ప్లాన్ చేసినట్టున్నారు కదా సార్? ఇంకేం లేదండి. బట్ ఎనీవే, ఇలాంటి సినిమాలు మరెన్నో సాహు గారు చేయాలని మనం పాన్ ఇండియా ఫిల్మ్స్ వింటున్నాము. పాన్ ఇండియా ఫిల్మ్స్ తీస్తున్నారు సాహు గారు. పాన్ ఇండియా వెళ్ళి సినిమాలు తీస్తున్నారు, వేరే భాషలకు వెళ్ళి. మరి ఇది చాలా మంచి పరిణామం. దీనికి తోడ్పడిన విపిన్ దాస్ గారికి సార్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఫర్ కొలాబరేటింగ్ విత్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ now we have all become one family. Very happy for that. And Savin sir, congratulations debut cinema తో ఇంత భారీ హిట్ లభించడం అనేది చాలా అరుదు. కాబట్టి అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఫీట్ చేసిన సవిన్ గారికి కంగ్రాచులేషన్స్. సవిన్ సార్, ఐ హ్యావ్ అ డౌట్. కమ్ హియర్. నో, whenever in Telugu films, no, when anybody delivers a very big hit, producers gift cars. Sahu sir also gifted cars before. చెప్పండి. చెప్పండి ఏంటి మీరు? మామూలుగా మన తెలుగు సినిమాల్లో పెద్ద హిట్స్ తీస్తే కార్స్ ఇస్తారు కదా ప్రొడ్యూసర్స్. ഇവിടെ തെലുങ്ക് സിനിമയിൽ സൂപ്പർ ഹിറ്റ് ആയിട്ടുണ്ടെങ്കിൽ പ്രൊഡ്യൂസേഴ്സ് ഡയറക്ടറിന് കാർ കൊടുക്കും. അതുപോലെ വിപിൻ സാർ എന്തെങ്കിലും ప్లాన్ సాహు గారు ఏమైనా ఇచ్చారా? ఆయన అలా అయితే ఆయనకి సాహుతోంది ఇలాగా అయిపోతుంది. సార్ సాహు సార్ కారు తന്നోనో చూడండి. എല്ലാം തരുമെന്ന് പറഞ്ഞിട്ടുണ്ട്. అన్ని ఇస్తానని చెప్పారట. ఇస్తానని చెప్పారా? చెప్పేశారా సార్? ఇక్కడ కమిట్ అయ్యారా సార్ ఈయన? ఇస్తానని చెప్పేశారా? ఏం కార్? అది എന്ത് കാറാണ്? సస్పెన్స్ కార్ పుതിയതായിട്ട് మార్కెట్లోకి, కొత్తగా మార్కెట్లోకి వచ్చింది సస్పెన్స్ కార్. ఎందుకంటే అది పెట్రోల్ డీజిల్ అవన్నీ లేకుండా నడుస్తుంటుంది. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కూడా అక్కర్లేదు దానికి. సస్పెన్స్ అంటే చాలా వెళ్ళిపోద్ది అది. చూసారా ఎంత మంచి కల్చర్ని మలయాళం వరకు తీసుకెళ్ళిపోయారు సాహు గారు, ఈ కార్ గిఫ్టింగ్ కల్చర్ని. బట్ ఎనీవే, నన్ను ఇక్కడికి పిలిచినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈయనకు కూడా కార్ కావాలా? బాబా వినయ్, నేను కాదండి ప్రొడ్యూసర్. మ్యామ్, సుమా మ్యామ్, నేను కాదు. അല്ല, ഇപ്പൊ ഇവിടെ ഒരു ചെറിയ ടോപ്പിക് നടക്കുകയാണ്. സിനിമ ഹിറ്റ് ആയി കഴിഞ്ഞാൽ പ്രൊഡ്യൂസർ കാറ് തരും. సార్ వీళ్ళకి కారేనా వేరే ఏమైనా ఇస్తారా? వీళ్ళందరికి కలిపి అందరు కలిపి 7 సీటర్ ఒకటి ఇస్తా. 7 സീറ്റർ ട്രക്ക് ഇస్తారంట అందరికి. എല്ലാവർക്കും കൂടിയിട്ട് ഒരു 7 സീറ്റർ ആണ് അറേഞ്ച് ചെയ്യാന്ന് പറഞ്ഞിരിക്കുന്നത്. ഓക്കെ, ఓకే, థ్యాంక్ యూ. 1 మినిట్ తేజ, అయిపోయిందా స్పీచ్? అవ్వలేదు, కానీ నా స్పీచ్ మధ్యలో అందరూ వచ్చారు. పర్లేదు, బాయ్స్ విల్ గో. 7 సీటర్ విల్ కమ్. ఓకే.